పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో విద్యా దీవెన పథకంలో భాగంగా నిధులు విడుదల చేయనున్నారు. అనంతరం జీవీఆర్ జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. దీనికోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ లోధరన్ గ్రౌండ్ హెలీప్యాడ్ దగ్గరకు చేరుకుంటారని, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభ ప్రాంతానికి చేరుకుంటారని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో విద్యా దీవెన పథకంలో భాగంగా నిధులు విడుదల చేయనున్నారు. అనంతరం జీవీఆర్ జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. దీనికోసం అధికారులు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ లోధరన్ గ్రౌండ్ హెలీప్యాడ్ దగ్గరకు చేరుకుంటారని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభ ప్రాంతానికి చేరుకుంటారని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ లోధరన్ గ్రౌండ్ హెలీప్యాడ్ దగ్గరకు చేరుకుంటారని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభ ప్రాంతానికి చేరుకుంటారని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, జగన్మోహన్ రెడ్డి ఏ టైంకి వస్తారు, ఏ టైంకి సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది? ఉదయం 10 గంటలకు 10:30 గంటల నుంచి 10:40 ప్రాంతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి భీమవరం చేరుకుంటారు. ఈ రోజు భీమవరంలో జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు జగన్మోహన్ రెడ్డి పర్యటన వాయిదా పడింది. 4వసారి ఈ రోజు పర్యటన కొనసాగుతున్నది. ఉదయం 10:10 ఇంటి దగ్గర నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10:40 భీమవరం చేరుకుంటారు. అక్కడి నుంచి స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన లోధరన్ స్కూల్ కి వెళ్తారు. లోధరన్ స్కూల్కి వెళ్ళిన తర్వాత 11:15 అక్కడ జగనన్న విద్యా దీవెన ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 11:15 దగ్గర నుంచి 12:30 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తర్వాత స్థానిక లోధరన్ చర్చిలోనే స్థానిక లోధరన్ హై స్కూల్ గ్రౌండ్ లో స్థానిక ప్రజాప్రతినిధులతో కొద్దిసేపు మాట్లాడతారు. అనంతరం అక్కడ ప్రజెంట్ జరుగుతున్న పరిణామాలు, ఒక పక్క పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన నేపథ్యంలో, అదే రకంగా రాష్ట్ర రాజకీయ నేపథ్యంలో దాదాపుగా 11:40 దగ్గర నుంచి 12:40 దగ్గర నుంచి 1:40 దగ్గర వరకు కూడా దాదాపుగా గంట సేపు స్థానిక నాయకులతో, ఇక్కడున్న స్థానిక పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలన్నీ కూడా ఈ మొత్తం జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులతో సమావేశం అవుతారు. వాళ్ళతో గంట సేపు చర్చిస్తారు. అనంతరం 1:45 హెలికాప్టర్లో బయలుదేరి అక్కడ ఏదైతే తన నివాసానికి అయితే చేరుకునే పరిస్థితి ఉంది. మొత్తం మీద 3 సార్లు వాయిదా పడుతూ వస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి భీమవరం పర్యటన ఈ రోజు కొనసాగుతుంది. జగనన్న విద్యా దీవెన కార్యక్రమం ద్వారా సుమారు 584 కోట్ల రూపాయలు 8.5 లక్షల మంది విద్యార్థులకు విడుదల చేయనున్నారు. అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై స్థానిక నాయకులతో చర్చించే అవకాశం. థ్యాంక్ యూ రాంబాబు.